వందనాదేవి గారు నాకు ఒక్క క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఇప్పుడు మీరు 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 క్షమాపణ చెప్తారా అని నేను స్ట్రైట్గా అడిగిన దానికి మీరు మీ బాధని మీ పెయిన్ని అంతటినీ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు అని అన్నారు. ఇప్పుడు ఆయన చెబితే మీరు చెప్పడానికి సిద్ధమేనా? ఏమండి, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడించి నాది తప్పైపోయింది అని నేను క్షమాపణ చెప్తున్నాను అని బాబు గారికి గనక క్షమాపణ చెప్తే మేం మాట్లాడిన పదాలు వెనక్కి తీసుకుంటాం. రెడీ అంటారు? అవునండి. మీరు చెప్పడానికి సిద్ధం. ఆయన క్షమాపణ చెబితే మీరు చెప్పడానికి సిద్ధం. ఆయన మా బాబు గారికి క్షమాపణ చెప్పాలి. ఆయన నేను అనలేదు, నేను తిట్టలేదు, ఎవరో మహిళలు తిడితే నేను మాట్లాడాను తప్ప ఆయన తిట్టలేదని అబద్ధం చెప్తున్నాడు. మీడియా అంతా చూసింది. మేము చాలా నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తాం, మేము అబద్ధాలు ఆడము. ఆయన గనక అంబటి రాంబాబు గనక బాబు గారికి నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడాను అని క్షమాపణ చెప్తే మాకు బాబు గారు ఏది చెప్తే అది, మా పార్టీ ఏది చెప్తే అది మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే.